వెక్టార్ ప్రోడక్ట్ బ్రాకెట్ లో క్రాస్ ప్రోడక్ట్ చూడండి లెట్ a bar comma b bar be two non-zero non-collinear vectors and non-collinear vectors and then the cross product of the vector product of or cross product of a bar cross b bar is denoted by ఎలా డినోట్ చేస్తామంటే a bar cross b bar, sorry, the vector product of a bar comma b bar is denoted by a bar cross b bar and is defined as ఎలా డిఫైన్ చేస్తామంటే a bar cross b bar equal to mod a bar mod b bar sin theta into n cap. ఏమండి ఇక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్షన్ ఒక నిమిషం చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇది కాకుండా ఎలా వేసుకోవచ్చు. మీరు ఎలా వేసుకుంటే ఈ ఎన్ బార్ ఏమో ఈ విధంగా ఉంటుంది, ఇదేమో ఏ బార్ అనుకోండి, ఇది బి బార్ అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మూడు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అవుతాయి ఒకదానికొకటి. ఇప్పుడు ఏ బార్ కి బి బార్ కి మధ్య యాంగిల్ వచ్చేటప్పటికి థీటా అవుతుంది. ఏమా ఇది ఇక్కడ వేర్ theta is the angle between a bar and b bar and n bar is the unit vector perpendicular to both a bar and b bar. ఏమా చూడండి సార్. నెక్స్ట్ దట్ ఈస్ a bar cross b bar equal to mod a bar mod b bar sin theta బదులు sin a bar b bar అని రాస్తాను ఇంటూ n cap. ఏమండి ఇప్పుడు నోట్ ఫస్ట్ వన్ a bar cross b bar equal to మనకి మైనస్ b bar cross a bar అంతేకమ్మా. లేకపోతే దీనికన్నా ముందు కోడ్ కూడా రాద్దాం. ఇక్కడ ఏమని చెప్పాను నేను మీకు, ఇప్పుడు ఏ బారు బి బారు సి అది థీటా, ఇప్పుడు థీటా అనేది ఏ బార్ కి బి బార్ కి మధ్య యాంగిల్ అయ్యింది, ఎన్ అనేదేమో యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అయితే అప్పుడు బ్రాకెట్ ఏ బార్ కమా బి బార్ కమా ఎన్ బార్ ని మనం రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటాం. ఏమా చూడండి if theta is angle between the vectors a bar and b bar
and n bar is the unit vector perpendicular to both a bar and b bar, then bracket a bar comma b bar comma n bar is called is a right-handed system ante saripodi. Is a right-handed system. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ తీసుకున్నప్పుడు ఏ ఒక్క వెక్టర్ అయినా జీరో బార్ అయినా అంటే జీరో వెక్టర్ అయినా లేదా ఏ బార్ బి బార్ అనేవి కొలీనియర్ వెక్టర్స్ అయినా వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఏమవుద్దామా జీరో వెక్టర్ జీరో సార్. జీరో వెక్టర్ అవుద్ది బాబు. ఎస్ సార్. A bar cross B bar equal to 0 bar if one of A bar comma B bar equal to 0 bar is 0 bar or A bar comma B bar are collinear vectors. ఏమా నెక్స్ట్ చూడండి. let A bar comma B bar be two non-zero non-collinear vectors and non-collinear vectors then A bar cross B bar ఈ క్వశ్చన్ ఇది ఈ పాయింట్ మనం సమ్ లో ఉపయోగించుకుంటాం. is a vector perpendicular to both A bar and B bar. లేదా perpendicular to the plane determined by A bar and B bar అలా అయినా రాయొచ్చు, లేదంటే both A bar and B bar. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ బార్ బి బార్ తో ఫామ్ అయ్యేటటువంటి ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నా ఏ బార్ బి బార్ కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు అర్థమవుతుందమ్మా? Yes, sir. Perpendicular to the plane determined by A bar and B bar. That is A bar cross B bar is perpendicular to both A bar and B bar. Next, fourth, A bar cross B bar not equal to B bar cross A bar. Cross product does not satisfy commutative law. Next, fifth one, A bar cross B bar equal to minus B bar cross A bar. And next, ఇది మైనస్ బ్రాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సిక్స్త్ వన్ ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ అలా అయినా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు, ఇబ్బంది ఏమి. నెక్స్ట్ A bar cross B bar equal to
మన ఫార్ములా mod a bar mod b bar sin theta అంటే sin a bar b bar లేదా sin theta n cap అని రాస్తాం. సెవెంత్ ది b bar cross a bar equal to mod a bar mod b bar sin theta into minus n bar అని వస్తుంది. n cap అని వస్తుంది. ఏమే నెక్స్ట్ ఇంకొకటి రెండు కరెక్ట్ గానే చెప్తాను నేను. సరే నెక్స్ట్ ఇప్పుడు 8th one mod a bar cross b bar equal to చూడండి ఇక్కడ దీనికి mod అప్లై చేస్తే mod a bar mod b bar sin theta వస్తుంది ఇంటూ mod n cap అని వస్తుంది కదా. mod అప్లై చేస్తే యూనిట్ వెక్టర్ కాబట్టి 1 అయిపోతాం మరి. అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి ఇంకా రాదు. నెక్స్ట్ 9th one అమ్మ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్న ఏ బార్ క్రాస్ మైనస్ బి బార్ అన్న మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్న బి బార్ క్రాస్ ఏ బార్ అన్న ఒకటి. నెక్స్ట్ 10th one అమ్మ L, M belongs to R. This is allowed. LA bar cross MB bar equal to LM into A bar cross B bar. Where L, M belongs to R. Next. ఇప్పుడు ఈసారి యాంగిల్ గురించి చెప్పుకుందాం. If theta is angle between ఒక నిమిషం అమ్మా చూడండి. ఇప్పుడు theta is angle between two vectors a bar and b bar, then sin theta equal to mod a bar cross b bar by mod a bar mod b bar. Next 12th one ఇక్కడ కాంపిటేటివ్ మన డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ satisfies distributive laws. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే that is a bar comma b bar comma c bar, let a bar comma b bar comma c bar be any three vectors then a bar cross b bar plus c bar equal to ఇది క్రాస్ అని చదవాలి, ఇంటూ అని చదువుతున్నారు చాలా మంది చూసుకోండి. a bar cross b bar plus b bar a bar cross c bar. అలాగే a bar plus b bar cross c bar equal to a bar cross c bar plus b bar cross c bar. నెక్స్ట్ తర్వాత సైడింగ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ between orthogonal unit vectors and let I bar comma j bar comma k bar be the three
మ్యూచువల్లీ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అంటే ఏంటమ్మా? Perpendicular, sir. Perpendicular, sir. వెరీ గుడ్. యూనిట్ వెక్టర్స్. దెన్ ఐ బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు, దీన్ని మనం ఫార్ములా అప్లై చేస్తే మాడ్ ఐ బార్ ఇంటూ సైన్ ఐ బార్ కమా ఐ బార్ ఇంటూ ఎన్ క్యాప్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, దీని మధ్య యాంగిల్ ఎంత? 0 కదమ్మా. 0 degrees. Yes, sir. అంటే ఏమైనా వస్తుందంటే ఇది 0 అయిపోతుందా. సిమిలర్లీ జే బార్ ప్లస్ జే బార్ ఈక్వల్ టు Sir, 0 bar కాదా సార్? 0 బార్. వెరీ గుడ్. కే బార్ ప్లస్ కే బార్ ఈక్వల్ టు 0 బార్. therefore ఐ బార్ ప్లస్ ఐ బార్ ఈక్వల్ టు జే బార్ ప్లస్ జే బార్ ఈక్వల్ టు కే బార్ ప్లస్ కే బార్ ఈక్వల్ టు కే బార్ ప్లస్ కే బార్ ఈక్వల్ టు 0 బార్. ఇక్కడ విషయం ఏంటంటే రావడం అయితే 0 వస్తుంది, కానీ ఎందుకు 0 బార్ పెడుతున్నాం అంటే మనం ఏం చెప్పుకున్నాం? క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఏ వెక్టారా స్కేలారా? Vector, sir. Vector, sir. అందుకని నేను వెక్టార్ ప్రోడక్ట్ అన్నాం. కాబట్టి వెక్టార్ రావాలి కదా. మరి వెక్టార్ రాకపోతే మనం చెప్పిన తప్పు అయిపోతామని వెక్టార్ కింద మనం క్రియేట్ చేస్తున్నాం. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మరి 0 బార్ అంటే ఎలా రాస్తాం అనుకుంటున్నారు? 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్ అని రాస్తాం. దాన్ని సింప్లిఫై చేస్తే 0 రాదా? Yes, sir. Yes, sir. అది మాట విషయం. ప్రోడక్ట్ ఎలాగే 0 అయిపోతుంది అక్కడ. కానీ మనం వెక్టార్ అన్నాం కాబట్టి, మన వెక్టార్ చూపించాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 0 బార్ కింద రాస్తాం అంతే. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ కింద తీసుకుందాం. రెండోది ఐ బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఎన్ క్యాప్ ఏదో ఒకటి తీసుకోవచ్చు, కానీ మరి ఐ బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ అంటే జే బార్ తీసుకోవాలి కే బార్ తీసుకోవాలి మనకు తెలియదు కదా. అందుకని అలాగే ఉంచేసాను. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకుంటాను నేను ఐ బార్ ని మాడ్ ఐ బార్ మాడ్ జే బార్ తర్వాత సైన్ ఐ బార్ కమ జే బార్. మరి ఈ రెండుకి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ ఏంటి? K bar, sir. K bar, sir. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇంకొక విషయం, అంతే. ఒక పని చేయండి, ఇక్కడ ఎన్ క్యాప్ అనకుండా ఎన్ బార్ అని వేసుకోండి. ఎందుకంటే ఎన్ అనేది యూనిట్ వెక్టర్ అని మనమే చెప్పేస్తున్నాం కదా. మళ్ళీ యూనిట్ వెక్టర్ మళ్ళీ వేరే ఎన్ క్యాప్ అని చెప్పుకోవడం ఎందుకు? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. Yes, sir. Yes, sir. కాబట్టి మీరు ఇక్కడ కూడా మార్చేసుకుందాం, ఎన్ బార్ అని పెట్టేసుకుందాం. ఎన్ క్యాప్ ఉంది, ఎక్కడ ఎన్ క్యాప్ ఉంది? ఎన్ బార్ ఎన్ బార్ ఎన్ బార్. అన్ని బార్లే, క్యాప్లే లేదు అమ్మాయి, చూసుకోండి. ఇప్పుడు చూడండి, సైన్ ఐ బార్ కమా జే బార్ అంటే ఐ బార్ కి జే బార్ కి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees, sir. 90 degrees. కాబట్టి మాడ్ ఐ బార్ వాల్యూ ఎంత? 1. మాడ్ జే బార్ వాల్యూ కాబట్టి Yes, sir. వెక్టర్స్ కాబట్టి 1 ఇంటూ సైన్ 90 degrees ఇంటూ కే బార్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ కే బార్ K bar. దట్ ఈక్వల్ టు కే బార్ అవుతుంది. ఇది ఏంటిది? K ఐ bar, బార్ sir. క్రాస్ ఈక్వల్ టు సిమిలర్లీ జే బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు ఐ బార్, కే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్. అలాగే మూడోది ఐ బార్ క్రాస్ జే బార్ అంటే కే బార్, జే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు మైనస్ కే బార్. లేకపోతే ఇక్కడ రాసానా, దీని పక్కన రాసానా, లేకపోతే దీని కింద రాయనా? Yes, sir. అయితే ఒక పని చేద్దాం, ఐ బార్ క్రాస్ కే బార్ జే బార్ ఈక్వల్ టు కే బార్ ఇంప్లైస్ జే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు మైనస్ కే బార్. అలాగే కే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్, ఐ బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్. అంటే మరి పక్కన ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి సపరేట్ గా రాస్తున్నాను నేను. సపరేట్ గా రాయనా? అక్కర్లేదు సార్. అర్థమవుతామా? మీరు కన్ఫ్యూజ్ అయిపోతారమని.
అర్థమవుతుంది సార్. అంతేనా? ఎస్ ఎస్ సార్. సార్. అయితే అలా ఉంచేసుకోండి అయితే. నెక్స్ట్ తర్వాత నోట్ అన్న నోట్ కాదు, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ చూద్దాం. చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఎలా తీసుకున్నాం? ఏ బి సి, ఏ బి సి. లెట్ ఏ కమా బి కమా సి బి ది lengths of the sides in triangle ABC. Let A comma B comma C be the lengths of the sides. Length of the sides. ఏంటి? BC bar sides BC bar, CA bar, AB bar respectively. అమ్మా నెక్స్ట్ చూసుకోండి. దెన్ మనకు జనరల్ గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ హాఫ్ బి ఇంటూ బేస్ ఇంటూ హెడ్ సార్. వెరీ గుడ్. ఇంకోటి మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా చెప్పుకున్నాం. డెల్టా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? హాఫ్ బీసీ సైన్ ఈక్వల్స్ టు హాఫ్ సిఏ సైన్ బి ఈక్వల్స్ టు హాఫ్ ఏబి సైన్ సి సార్. వెరీ గుడ్, బాగా గుర్తుంది. మా అమ్మాయిలు చెప్పలేదు ఈరోజు. దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ ఏబి సైన్ సి అంటాను నేను. అనుకోవచ్చండి? ఎస్ సార్. బాగుంది. హాఫ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? మాడ్ బీసీ రాసుకోవచ్చా? ఎస్ సార్. ఏం రాసుకోవచ్చు? సిఏ రాసుకోవచ్చా? ఎస్ సార్. మరి సి అంటే యాంగిల్ బిట్వీన్ బీసీకి సిఏకి మధ్య యాంగిలే కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ చూడండి, సైన్ సి నేను బీసీ బార్ కామా సిఏ బార్ అని రాసుకోవచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది? మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ ఏ బార్ కమ్మ బి బార్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇంక యూనిట్ వెక్టర్ మనం ఇక్కడ తీసుకోం. అర్థమవుతుంది? యూనిట్ వెక్టర్ ఇక్కడ తీసుకోం. మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ థీటా ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఏ రాసుకోవచ్చు? మాడ్ బీసీ బార్ ప్లస్ సిఏ బార్ అని రాసుకోవచ్చు లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అదే మనం ఇక్కడ ఏబి సైన్ సి కాకుండా బీసీ సైన్ ఏ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమొస్తుంది మనకి? చూడండి ఒకసారి. ఏ వస్తే బీసీ క్రాస్ సి అని వచ్చింది. ఇక్కడ మనం బీసీ సైన్ ఏ తీసుకుంటే బి అంటే ఎంత? దేని యొక్క లెంత్? ఏసీ. కాబట్టి ఆఫ్ మాడ్ ఏసీ బార్ క్రాస్ అని వస్తుందా రాదా? ఎస్ సార్. ఎస్ సార్. ఏసీ బార్ క్రాస్ ఏబి బార్ అని వస్తుంది. అది అంటే ఏబి బార్ క్రాస్ ఏసీ బార్ అలా అన్నమాట. మాడ్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అదే మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది కాబట్టి మార్చుకోవచ్చు మనం. మాడ్ ఉంది కాబట్టి. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఇది ఫార్ములా. కాబట్టి దీన్ని మనం ఎలాగే చేయాలని లేదు, వాడు ఇచ్చినట్టు కూడా ఫార్ములా రాసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి అలా ఇచ్చాడు అంతే, అది మీ చేయలేదు. వాడు తీసుకున్నది అలా తీసుకున్నాడు. ఏబిని ఏసీని తీసుకున్నాడు అనమాట. దాన్ని బట్టి తీసుకున్నాడు. అక్కడ ఏబికి ఏసీకి కామన్ గా ఉన్న వెక్టర్స్ ఏంటి? ఏ కదా, కాబట్టి సైన్ ఏ అని రాసుకున్నాడు. అర్థమవుతుందా? అది కాబట్టి సిమిలర్లీ
ఇక్కడ ఒక పని చేద్దాం, ఏబిసి ఈజ్ డెల్టా ఈక్వల్ టు అని రాసేద్దాం గొడవలు. అర్థమవుతుందమ్మా? సిమిలర్లీ Yes, sir. డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఇక బీసీ క్రాస్ సిఏ, సిఏ క్రాస్ ఏబి, ఏబి క్రాస్ బీసీ. అర్థమవుతుందా? Yes, sir. సిఏ అయిపోయింది, ఏబి ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఏబి క్రాస్ బీసీ. చూడండి కామన్ గా సి కాస్ అది సైన్ సి వస్తుంది, సైన్ ఏ వస్తుంది, సైన్ బి వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేశాడంటే వాడు సేమ్ వెట్టెక్స్ వచ్చేలా రాసుకున్నాడు ముందు. దీనే మనం ఇది బిఏ బారు క్రాస్ బీసీ బారు, అలాగే సిబి బారు క్రాస్ సిఏ బారు, అలాగే ఏసీ బారు క్రాస్ ఏబి బారు, అదే రాశాడు అక్కడ. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. Yes, sir. That is the area of triangle ABC is delta equal to, ఇది కూడా నేను వాడు ఇచ్చిన ఆర్డర్లో రాసేస్తాను చూడండి. ఎలాగ రాయొచ్చు అలాగ రాయొచ్చు, మన ఇష్టం అది. ఏబి బార్ క్రాస్ బీసీ బార్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ బీసీ బార్ క్రాస్ సిఏ బార్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ సిఏ బార్ క్రాస్ ఏబి బార్. ఇది మనకు వచ్చినట్టు రాశాను. అర్థమైందమ్మా? Yes, sir. అదే మనకి వెక్టార్ ఈక్వేషన్ అడిగితే అప్పుడు ఇది మారిపోద్ది, మోడల్ పోతాయి. అర్థమవుతుందా? చూడండి, Yes, sir. నోట్ అని రాస్తాను. ఇది ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ఇక్కడ విషయం ఏంటంటే ఒక పని చేయండి, ఇక్కడ ఎన్ క్యాప్ అనేది ఉండదు కదా, ఎన్ బార్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఈ డెల్టా వాల్యూని ఎంతో మల్టిప్లై చేయండి, అప్పుడు ఇది వెక్టార్ కింద మారుతుంది అనుకోండి. మామూలుగా అయితే కనుక ఏబి అంటే బీసీలు ఎంత కాబట్టి బీసీసీఏ అని రాస్తాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది ఏమా? అర్థం కాలేదు సార్. ఇక్కడ మరి వెక్టార్ కిని మరి మామూలుగా వెక్టార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి వేరియేషన్ తెలియాలి కదా మనకి. Yes, Yes, sir. sir. మరి ఇలా తీసుకుంటే మనకి ఏమొచ్చింది, ఏరియా వచ్చేసింది. మరి వెక్టార్ ఏరియా ఎలా వస్తుంది? మనం మామూలుగా చెప్పేసుకుంటున్నాం నోటుతో, మాడ్ ఉండదో మాడ్ ఉంటుందని. అలా కాదు కదా. ఇక్కడ చూడండి, హాఫ్ ఏబి సైన్ సి, అది ఫార్ములా అలాగే ఉంచండి చెప్తాను. ఇది ఏంటిది అంటే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేది మాడ్ రాదు, ఏమొస్తుందంటే సింపుల్ గా బీసీ బార్ ప్లస్ ఏ బార్ వస్తుంది. ఇదేంటిది? వెక్టార్ ఏరియా. దెన్ వెక్టర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ వెక్టర్ ఏరియా. ఇక్కడ మాడ్ ఎందుకు వస్తుంది? రాదు కదా, Yes, sir. మాడ్ రాదు కదమ్మా. Yes, Yes, sir. sir. Vector area not, sir. ఇప్పుడు చూడండి, ఇంకో విషయం, ఇది రావాలన్నా సరే ఎన్ క్యాప్ ఉండాల్సిందే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక చిన్న మోడిఫికేషన్ చేద్దాం చూడండి. దీని నుండి డెల్టాని ఎన్ బార్తో మల్టిప్లై చేసాం అనుకోండి బోత్ సైడ్స్, అప్పుడు ఇదేమవుతుంది? హాఫ్, ఇదేమవుతుంది? ఏ అంటే మాడ్ బీసీ బార్ మాడ్ సిఏ బార్ సైన్ సి ఇంటూ ఎన్ బార్ అప్పుడు ఈ విధంగా రాసుకోవచ్చు మనం. అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. అక్కడ యూనిట్ వెక్టర్ లేదమ్మా, పర్పెండిక్యులర్ టు, అందువల్ల మనం ఏం చేస్తాం అంటే యూనిట్ వెక్టర్ తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. మరి 3 డైమెన్షన్ ఉండాలి కదా అమ్మాయి. డెల్టా ఎన్ బార్ వస్తుంది కదా సార్. డెల్టా ఎన్ బార్ అంటే అక్కడ యూనిట్ వెక్టర్ కదా. అక్కడ మనం ఏం చేస్తామంటే డెల్టా ఎన్ బార్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఇది డెల్టా ఎన్ వస్తుంది, అది వెక్టర్ కాబట్టి. ఏమా? మరి అది ఏరియా కావాలనుకుంటే కనుక మనం డెట్ అప్లై చేస్తాం కాబట్టి, మాడ్ అప్లై చేస్తాం కాబట్టి బోత్ సైడ్స్, అప్పుడు దీని వాల్యూ ఏమైపోతుంది? 1 సార్. అప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఇది డెల్టా ఎన్. సిమిలర్లీ డెల్టా ఎన్ ఈక్వల్ టు వెక్టర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ డెల్టా ఎన్.
కానీ మనం చేసేటప్పుడు మాత్రం డెల్టా ఎన్ అని రాయం. అర్థమవుతుందా మీకు? ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. ద వెక్టర్ ఇది రాస్తాం కదా, వెక్టర్ ఏరియా అని. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఏం రాస్తాం అంటే ఇక్కడ డెల్టా ఈక్వల్ టు, మరి మాడ్ అప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 1 అయిపోద్ది. హాఫ్ మాడ్ AB బార్ క్రాస్ BC బార్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ BC బార్ క్రాస్ CA బార్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ CA బార్ క్రాస్ AB బార్. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నిన్న మనం 6th క్వశ్చన్ అనుకున్నాం కదా, అది చెప్తాను చూడండి. ఇక్కడ మెథడ్ ఇప్పుడు ఇక్కడ ఆడ క్వశ్చన్లో 6th క్వశ్చన్ తీయండి ఒకసారి. RS బార్ యొక్క ప్రొజెక్షన్ PQ బార్ మీద కదా అడిగాడు. ఎస్ సార్. చూడండి, మనకి ఇలా ఒక వెక్టర్ తీసుకుని ఇక్కడ ఏదో ఏ తీసుకుంటే, ఇది ఏ బార్ అనుకుంటే, ఇది ఏ బార్ అనుకుంటే, నెక్స్ట్ ఇది బి బార్ అనుకుంటే, ఇది బి అనేది తీసుకుంటే, పి అనే పాయింట్ తీసుకుంటే, ఓ అనేది తీసుకుంటే, అప్పుడు మనం ఏమన్నాం? ఈ పీబీని ఏమన్నాం మనం? కాంపోనెంట్ అన్నాం. అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఫార్ములా ఏంటి చెప్పండి? కాంపోనెంట్ అన్నా ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అన్నా ఒకటే. ఫార్ములా చెప్పండి. ఏ బార్ డాట్ బి బార్ బై అంటే ఆఫ్ ఓబివి అదే బి బార్ ఆన్ ఏ బార్ ఇస్ ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ అన్నమా? ఎస్ సార్. ఇప్పుడు మనకి ఇది సింప్లిఫై చేస్తే నాకు వచ్చేది ఏంటి? స్కేలారా వెక్టరా? స్కేలార్ కాదు, వెక్టర్. చూడండి, ఇప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే వచ్చేది స్కేలారా వెక్టరా? స్కేలార్ సార్. స్కేలార్ సార్. మరి వెక్టర్ చేస్తే వచ్చేది మనకు వెక్టరా స్కేలారా? వెక్టర్ సార్. ఈ మాడ్ ఏ బార్ స్క్వేర్ అంటే అది కూడా ఏంటి? స్కేలారే కదా. అంటే మొత్తానికి వెక్టార్ బై స్కేలార్ అని వస్తుంది. అంటే మొత్తానికి వెక్టారే కదా అది. ఎస్ సార్. చూడండి, మరి నాకు కాంపోనెంట్ అంటే లెంత్ రావాలి తప్ప వెక్టార్ రాకూడదమ్మా. మీకు అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అంటే ఇక్కడ కాంపోనెంట్ అంటే లెంత్ రావాలి తప్ప వెక్టార్ రాకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి, దీనికి మాడ్ అప్లై చేసాం అనుకోండి, మాడ్ ఏ బార్ క్రాస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ మాడ్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ అయింది అనుకోండి. ఏ క్యాన్సిల్ అయిపోతే మాడ్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ అవుతుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ అని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఇంకొకటి చూడండి, మాడ్ ఏ బార్ ఇప్పుడు ఏ బార్ ఇక్కడ ఏమని చెప్పా మీకు? ఆర్ఎస్ బార్ అంటే బి బార్ అనుకోండి, అలాగే పిక్యూ బార్ అంటే ఏ బార్ అనుకోండి. అలా అనుకుంటే మీకు ఇక్కడ ఏ బార్ అంటే పిక్యూ బార్, బి బార్ అంటే ఆర్ఎస్ బార్ వస్తుంది. ఏ బార్ స్క్వేర్ కింద రాస్తే ఏ బార్ స్క్వేర్ ఏ బార్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏ బార్ డాట్ బి బార్ బై ఏ బార్ అని వస్తుంది. ఏ బార్ బై ఇప్పుడు ఆ క్వశ్చన్ లో ముందు పీక్యూ బార్ ని ఏ బార్ అనుకోండి. ఏమండి? పీక్యూ బార్ అంటే ఎంత వచ్చింది మనకి? -2i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. చూడండి, ఏ బార్ ఈక్వల్ టు -2i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. బి బార్ ఈక్వల్ టు i బార్ -2j బార్ ప్లస్ 2k బార్. ఏమండి? ఇక్కడ చూడండి,
బి బార్ డాట్ ఏ బార్ బై చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ కదమ్మా మాడ్ ఏ బార్ స్క్వేర్ మనం ఏ బార్ స్క్వేర్ అని రాసుకోవచ్చే Yes, sir. రాసుకోవచ్చే ఎస్ సార్ ఇప్పుడు చూడండి ఈ ఏ బార్ ఇందులో ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇంకా ఏ బార్ డాట్ బి బార్ బై ఏ బార్ అయినా ఎస్ సార్ Yes, sir. సార్ దీన్నే మనం ఏ బార్ డాట్ బి బార్ అన్నా బి బార్ డాట్ ఏ బార్ అన్నా ఒకటే కదా ఎస్ Yes, సార్ sir. అంటే ఇప్పుడు దీన్ని బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని రాసుకోవచ్చండి నేను Sorry about my brother, sir. ఒకసారి ఆగండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ ఏ బార్ అయిపోతుంది ఏ బార్ బై మాడ్ ఏ బార్ అవ్వాలి మాడ్ పీ బార్ మాడ్ పీ బార్ మాడ్ ఏ బార్ స్క్వేర్